హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవ్రీడే వైబ్స్. సో వెజ్ బిర్యానీ ఎలా అనేది చూద్దాం. సో ఫస్ట్ పాన్లో మనం గీ హీట్ అయిన తర్వాత బే లీవ్స్ వేసుకోవాలి. అవి ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ అలానే మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాము. అండ్ వెజ్జీస్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే, ఏమేమి కావాలి బిర్యానీకి అని. సో నెక్స్ట్ ఆనియన్ అండ్ మిర్చి వేసేస్తున్నాను. అవి లైట్ బ్రౌనిష్ షేడ్ రావాలి, అప్పుడు బాగా వస్తుంది. ఆ కలర్లో వచ్చేసరికి మనం గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటాము. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ అన్ని వెజ్జీస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా. సో కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ కూడా అన్నీ 1 by 1 వేసుకోవాలన్నమాట. సో నేనైతే గ్రీన్ పీస్, క్యారెట్, పొటాటోస్ అండ్ అలానే ఇవి అయిపోయాక టమాటోస్ కూడా వేసుకున్నాను. సో ఇవన్నీ కూడా కొంచెం ఒకసారి అలా ఒక 2 to 3 minutes ఉంచుదాము అలా. సో ఫ్లేవర్ పడుతుంది కదా, అంత కొంచెం లైట్గా అవి కూడా ఫ్రై అవుతాయి, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మిల్ మేకర్ కూడా ఫస్ట్ హాట్ వాటర్లో కొంచెం వేసి తీసేసుకోవాలి మిల్ మేకర్. సో నెక్స్ట్ సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు. సో ఇవన్నీ కూడా అవి మగ్గుతున్నాయి కదా. సో దెన్ రైస్ ఏంటంటే మనం ముందు రైస్ నానబెట్టుకుంటే కొంచెం వాటర్ తక్కువ పడుతుంది, ఎందుకంటే ఆల్రెడీ నానతాయి కాబట్టి త్వరగా బాయిల్ అయిపోతుంది. మేము నార్మల్గానే వేస్తాము. సో 1:2 రేషియో రైస్కి, 1 glass రైస్కి 2 glasses వాటర్, 1:2 రేషియో వేసుకోవాలి. నానబెట్టుకున్న రైస్కి అయితే కొంచెం వాటర్ తక్కువ పడతాయి. సో కొత్తిమీర, వాటర్ అన్నీ వేసుకున్నాక ఇంకా బిర్యానీ అయితే విజిల్స్ వచ్చేస్తున్నాయి, రెడీ అయిపోయింది. మమ్మీ ఓపెన్ చేసేస్తుంది. వావ్, ఇట్స్ లుక్స్ లైక్ యమ్మీ. సో చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.